నమస్తే. PM7 పాలిటిక్స్కి స్వాగతం. రామాయణం ఒక మహాకావ్యం. వాల్మీకి మహర్షి భరత జాతికి అందించిన ఒక గొప్ప కావ్యం శ్రీరామచరిత. శ్రీరామచరితని యుగ యుగాలుగా భారత ప్రజలు ఒక దివ్యమైన కావ్యంగా, ఆ కావ్యంని ఆదర్శనీయంగా తీసుకొని ఈనాటికి కూడా జీవన శైలిని పాటిస్తున్నారంటే ఆనాటి శ్రీరాముడి రాజ్యం, ఆనాటి పరిపాలన, రామరాజ్యం యొక్క ఫలాలు, వీటన్నిటిని ఈనాటికి కూడా భరత జాతి ఆస్వాదిస్తుంది. ఆ కావ్యం మహోన్నతమైన కావ్యం. అది శ్రీరాముడి చరిత, యుగయుగాలకి ఆదర్శనీయం. అయితే ఈ కావ్యం మీద దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ పరిశోధనలు చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు, కానీ ఆ జన్మలో అప్పటి వాల్మీకి మహర్షి కలియుగంలో పుడితే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు మనతో ఉన్న ఒక ముఖ్య అతిథి మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారిని చూస్తే మాత్రం తప్పనిసరిగా ఆనాటి వాల్మీకి మహర్షి మన మనోఫలకంపై మెదలటం తథ్యం. త్రేతాయుగం నాటి కథని కలియుగంకు సంబంధించి అనుసంధానం చేసుకోవడం మన దృక్పథాన్ని బట్టి ఉంటుందనే అనే విషయం ఉందా, లేదా అసలు యాక్చువల్గా మనకిప్పుడు చెబుతున్న చాలా మంది గురువులు వాళ్ళ దృక్పథం నుంచి ఆ కథను మనకు చెబుతున్నారా? అంటే కథ అంటే క్షమించాలి మీరు, అది జరిగిన సంఘటన, అది జరిగిన చరిత్రని ఇప్పుడు మన దృక్పథం మనం చూస్తున్నామా? అయితే చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. ఇంకా ఎంతమంది గురువులు ఇన్ని చెప్తున్నా సరైన, అంటే శంఖంలో పోస్తే తీర్థమని మనం ఎలా భావిస్తున్నామో అలాగే సరైన రామాయణాన్ని ఇప్పటి ఉన్న కాలానికి, ఈ జీవన ఆధునిక విధానానికి, ఇప్పుడున్న రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులకి అన్వయించగలిగిన దిట్ట మహానుభావులు మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు. ఇంతకంటే నేను వారి గురించి ఎక్కువగా చెప్పలేను, అందుకు కూడా నేను అర్హుడిని కాకపోవచ్చు. సో వారిని ముందుగా మనం పరిచయం చేసుకుందాం. వారితో కొన్ని ప్రశ్నలను ముచ్చటించే అవకాశం వారి ఇవ్వటం ఒక మహాభాగ్యంగా భావిస్తూ నమస్కారం అండి. నమస్కారం సార్. PM7 పాలిటిక్స్ అలాగే ఆధ్యాత్మిక భక్తి ఛానల్స్కి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ, మీరు చక్కటి ప్రశ్న అడిగారు. వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణ కావ్యము అని మీరు అన్నారు. మన దేశంలో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి రామాయణాన్ని కావ్యంగా చూస్తూ ఈ మధ్య కాలంలో కావ్యాన్ని గురించినటువంటి పరిశోధనలు అనేకం జరిగినాయి. కానీ వాల్మీకి మహర్షి కావ్యము అనే మాటతో పాటుగా శ్రీరామచరిత, శ్రీరాముని యొక్క చరిత్ర, అలాగే సంస్కృతంలో ఇతిహాసము, ఈ విధంగా ఒకానొక కాలంలో జరిగింది రామాయణ ఇతిహాసము. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అనేటువంటి ఒక్క మాటలో అది చరిత్ర, అది 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర. కానీ మనకి ఆ అదృష్టం లేదు. 100 కోట్ల శ్లోకాల శ్రీరామ చరిత్రని చదివేటువంటి అదృష్టం మనకి లేదు. మనకి దేశంలో ఈరోజు దొరుకుతున్నటువంటిది 24,000 శ్లోకాలలో అతి చిన్న భాగం అయినటువంటి శ్రీరాముని చంద్రుని యొక్క చరిత్ర మాత్రమే దొరుకుతోంది. శ్రీరామచంద్రుడు పుట్టినప్పటి నుంచి పట్టాభిషేకం అయ్యేంత వరకు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఈనాడు మనకి శ్రీమద్ రామాయణము అనే పేరు మీద మనకు దొరుకుతోంది. మరి ఆయన జీవించింది 11,000 సంవత్సరాలుగా శ్రీమద్ రామాయణంలో వాల్మీకి 4 చోట్ల రాశారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వా అంటే 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు రాజ్యం చేశాడు. 11,000 సంవత్సరాల శ్రీరామచంద్రుని చరిత్రలో 24,000 శ్లోకాలతో 40 సంవత్సరాల చరిత్ర మాత్రమే మనకి ఇప్పుడు దొరుకుతోంది. దానిని చూసి మనం మురిసిపోతున్నాము. మరి గత 200 సంవత్సరాల పరాయి పరిపాలనా సమయంలో మనం పోగొట్టుకున్నటువంటి అమూల్యమైన రత్నాలు ఏమైనా ఉన్నాయంటే అది శ్రీరామచంద్రుని చరిత్ర.
11,000 సంవత్సరాల శ్రీరామచంద్రుని చరిత్రని మనం పోగొట్టుకున్నాం. కేవలం పట్టాభిషేకం అయ్యేంత వరకే మన చేతిలో మనకు కనిపిస్తోంది. మరి ఆ తరువాత ఏమైంది? 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు అయోధ్యలో పట్టాభిషిక్తుడై సింహాసనంలో కూర్చుని కేవలం అయోధ్య నగరాన్ని పరిపాలించాడా? కోసల దేశాన్ని పరిపాలించాడా? ఉత్తర భారతాన్ని పరిపాలించాడా? మొత్తం భారతదేశాన్ని పరిపాలించాడా? భరత ఖండాన్ని పరిపాలించాడా? భరత వర్షాన్ని పరిపాలించాడా? లేదా నవవర్ష మండిత భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించాడా? ఆయన అయోధ్య నుంచి బయటకు వెళ్ళాడా? ప్రపంచ పర్యటనలు చేశాడా? ఈనాటి ప్రధానులు, అధ్యక్షులు వివిధ దేశాలలో, వివిధ సమ్మిట్లలో, వివిధ మీటింగ్స్లో, వివిధ యూనియన్ మీటింగ్స్లో, అనేక దేశాల మీటింగ్స్లో G20 అని, F17 అని, ఇలా రకరకాల, అలాగ శ్రీరామచంద్రుడు పరిపాలన కోసం వివిధ దేశాలు వెళ్ళాడా? లేదా అయోధ్య నుంచి కదలకుండా అయోధ్యలోనే కూర్చున్నాడా? పరిశోధన అంశాలు. ఇలాంటి విషయాల మీద పరిశోధన చేయాల్సినటువంటి యూనివర్సిటీలు ఈ రోజుల్లో శ్రీరామాయణంలో ఉన్నటువంటి సంధులేమిటి, సమాసాలేమిటి, అందులో ఉన్నటువంటి చారిత్రక రమణీయత ఏమిటి, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఏమిటి అనే వాటి విషయాలతో కుంచుకుపోయి అంతవరకే లిమిట్ అవుతున్నారు తప్పితే శ్రీరామచంద్రుడు ఈనాటి సమాజానికి ఏ విధంగా ఆదర్శప్రాయుడు అంటే ఆయన ప్రపంచ రాజకీయాలను ఏ విధంగా శాసించాడు, ప్రపంచం మొత్తాన్ని కూడా రామరాజ్యము అంటే, ఇదిగో రాజ్యము అనే దానికి ముందు ఒక్కళ్ళ పేరే ఉంటుంది ప్రపంచం మొత్తంలో, అది రాముడి యొక్క పేరే. రామరాజ్యం అనే పేరు తప్పితే ఇంకొకళ్ళ రాజ్యం అనే పేరు ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్రలోనూ కనిపించదు. మరి అలాంటి రాజ్యము ఆయన పేరు మీద రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి? ఆనాడు యుద్ధాలు లేవా? ఎందుకు లేవు? శ్రీరాముడే స్వయంగా పెద్ద యుద్ధంలో వరల్డ్ యుద్ధం, అదంతా కూడా వరల్డ్ వార్. ప్రపంచంలో 50 దేశాల్లో ఉన్నటువంటి వానరులు, ఒక 100 దేశాల్లో ఉన్నటువంటి రాక్షసులు కలిసి వాళ్ళకి నాయకత్వం వహించి అన్ని దేశాల నుంచి వచ్చిన రాక్షస వానరులతో మహాఘోరమైనటువంటి యుద్ధాన్ని జరిపి వరల్డ్ వార్, ప్రపంచ యుద్ధంలో ఆయన విజేతగా నిలిచి తిరిగి తన దేశానికి వచ్చిన తర్వాత ఆయన ప్రపంచ దేశాలు వెళ్లకుండా ఎలా ఉంటాడు? అన్ని దేశాలు ఆయన తర్వాత అక్కడ ధర్మరాజ్యాన్ని స్థాపించడం కోసం అన్ని దేశాలకు వెళ్ళాడు. వాల్మీకి మాటలలోనే చెప్తాను, రాజవంశాన్ శతగుణాన్ వర్ధయిష్యతి రాఘవ. శ్రీరామచంద్రుడు రాజవంశాలని, వందల కొలది రాజవంశాలని ప్రపంచం మొత్తంలో కూడా పెంచి పోషించి వాళ్ళకి రాజ్యం ఎలా చేయాలో నేర్పాడు. తాను ఆదర్శంగా ఉండి తనకు మళ్ళీ రాజులందరూ ఏ విధంగా రాజ్యం చేయాలి అనేటువంటిది ఆయన రామాయణం మొత్తంలో నేర్పాడు. కానీ ఆ రామాయణం ఏది? ఈరోజు ఆయన పట్టాభిషేకం అవడంతో పూర్తి అయిపోయింది రామాయణం. ఆ తరువాత ఉన్న ఉత్తరాఖండలో ఆయన ఏ విధంగా రాజ్యం చేశాడు, ఏ ఏ దేశాలకు వెళ్ళాడు, ఎలా పర్యటనలు చేశాడు, ఈ వివరాలన్నీ ఈరోజు మనకి లభ్యం కావటం లేదు. దీనిని పరిశోధించాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులది కాదా? ఏ ఇంగ్లాండ్ వాడో, అమెరికా వాడో, జర్మన్ వాడో, ఫ్రెంచ్ వాడో వచ్చి మన రామాయణాన్ని ఎక్కడుందో పరిశీలిస్తాడా, పరిశోధిస్తాడా? కానీ మన పరిశోధనకర్తలు, ప్రవచనకర్తలు అందరూ కూడా కేవలము ఈ 24,000 శ్లోకాలలో ఉన్న రామాయణానికి కట్టుబడి అదే రామాయణం అనుకుంటూ అందులో ఉన్న మానవ సంబంధాల గురించి ఓ పుంఖాలుగా డిస్కస్ చేస్తున్నారు తప్పితే ప్రపంచ రాజకీయాలను శ్రీరామచంద్రుడు ఏ విధంగా శాసించాడు, ప్రపంచంలో రామరాజ్యం అంటే శాంతియుత రాజ్యంగా ఏ విధంగా నెలకొల్పాడు, అతని ఆదర్శంలో ఈనాటికి కూడాను భారతదేశము శాంతిని కాంక్షించే రాజ్యంగా, శక్తియుతంగా ఉండి శాంతిని కాంక్షించే రాజ్యంగా ఏ విధంగా మనల్ని మనం మలుచుకుంటున్నాము, శ్రీరామచంద్రుడు చేసినటువంటి ప్రయోగాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడాను ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, సైనికపరమైనటువంటి విషయాలని మనం రామాయణంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అనేటువంటి మాటని బట్టి శ్రీరామచంద్రుని చరిత్ర 100 కోట్ల శ్లోకాలలో నిబిడీకృతమై ఉంది అని వాల్మీకి చెప్పినటువంటి విషయాన్ని మనం నమ్మి ఆ 100 కోట్ల శ్లోకాలలో ఉన్నటువంటి చరిత్రని వెలికి తీయవలసినటువంటి బాధ్యత భారతీయ
ప్రతి పౌరుని యొక్క కర్తవ్యంగా ఉంది. దాని విషయంలో మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో పరిశోధనలు జరగాలి. దేశీయమైనటువంటి టెలివిజన్ ఛానల్స్లో కూలంకషంగా డిస్కషన్ జరగాలి. తిరిగి రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నం జరగాలి. రామరాజ్యం అంటే శాంతియుతమైనటువంటి రాజ్యం, పరాక్రమం కలిగి శాంతిని కోరుకునేటువంటి రాజ్యం. అలాంటి రాజ్యం స్థాపించడం కోసం రామరాజ్య స్థాపన అనేటువంటి క్రిందటి సంవత్సరం అయోధ్యలో ఒక సంస్థ ప్రారంభమైంది, శ్రీరామరాజ్య స్థాపన న్యాస్. తద్వారా తిరిగి భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించటం కోసం, రామరాజ్యం యొక్క ఛాయలు ప్రపంచం మొత్తంలో విస్తరించటం కోసం ప్రయత్నాలు మొదలైనాయి. దాని కార్యక్రమంలో నేను ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా రామరాజ్యంలో సంస్కృత భాషలో మొత్తము దినచర్య నడుస్తూ ఉండేది. రాజభాష సంస్కృతము, ప్రాంతీయ భాషలన్నీ కూడా ప్రాంతాలలో ఉండేవి. కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి స్వతంత్రము తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి జాతి పిత అని అనుకునేటువంటి మహాత్మా గాంధీ గారు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అంటూ రామ్ హే రామ్ అంటూ చనిపోయారు ఆయన. తర్వాత వచ్చిన అనుచరులందరూ రామరాజ్యం గురించి అసలు మర్చిపోయారు పూర్తిగా. సెక్యులర్ రాజ్యము, డెమోక్రటిక్ రాజ్యము అంటూ ఏవేవో మాటలు చెప్తూ డెమోక్రసీ అనే పేరు మీద మన మీద కొత్త రాజరికాన్ని రుద్దారు. ఈ దేశంలో ఉన్న పౌరులు ఎవరికీ కూడా 1947 నాటికి డెమోక్రసీ అంటే తెలియదు. అందరి రక్తంలో కూడా రాజరికమే ఉంది తప్పితే డెమోక్రసీ అనేది లేదు. అలాంటి కొత్త విధానాన్ని మన మీద రుద్దారు. ఈ 70 సంవత్సరాల్లో డెమోక్రసీ యొక్క వర్స్ట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మనకి పరిపాలించేటువంటి ప్రతినిధులందరూ అమ్ముడుపోయిన వాళ్ళు, కొనుక్కోవడం తెలిసిన వాళ్ళు. డబ్బుతో ప్రతినిధులు అవుతున్న వాళ్లే తప్పితే ధర్మంతో ప్రతినిధులైన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఈ లీగల్ వ్యవస్థ, ఒక్కొక్క హైకోర్టు జడ్జి ఇంట్లో కూడా కోట్ల రూపాయల కట్టలు తగలబడిపోతున్నటువంటి పరిస్థితుల్లో 4 పిల్లర్స్లో మన దేశాన్ని రక్షించడానికి, మన దేశాన్ని పరిపాలించడానికి ఉన్న లెజిస్లేచర్, సగం మంది లెజిస్లేచర్స్ జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు, ఇంకొక సగం మంది లెజిస్లేచర్స్ బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ దేశాన్ని రక్షిస్తారా? ఈ దేశాన్ని వైభవంగా తీసుకువెళ్ళటం కోసం ప్రయత్నిస్తారా? ప్రశ్న మన అందరి ఎదురుకుండా ఉంది. ఇంకొక పిల్లరు లీగల్. ఏ కేసు చూసినా 40 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తే గానీ మీ కేసు రాదు మా దగ్గరికి. ఇలాంటి న్యాయ వ్యవస్థ మన దేశాన్ని రక్షిస్తుందా? మన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పైనుంచి కింద దాకా డబ్బులు ఇవ్వకపోతే, పైసలు ఇవ్వకపోతే పని కానటువంటి మన దేశం. ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మన దేశానికి సరిపోతుందా? 4వ పిల్లర్ ప్రెస్, అమ్ముడుపోయిన ప్రెస్. ప్రతి ప్రెస్ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయి ధర్మాన్ని గురించి పట్టించుకోకుండా, న్యాయాన్ని గురించి పట్టించుకోకుండా నిర్భయంగా, నిర్భీతితో ప్రశ్నించగలిగినటువంటి ప్రెస్ ఎక్కడుంది మన దేశంలో? ఈ 4 పిల్లర్లు మన దేశాన్ని ధర్మరాజ్యం వైపు, రామరాజ్యం వైపు నడిపిస్తాయంటే అంతకన్నా అతిశయోక్తి ఇంకోటి ఉండదు. ఇదంతా కూడా ప్రశ్నార్థకమే. మరి ఈ దేశాన్ని పూర్వ వైభవము, రామరాజ్యానికి తీసుకువెళ్ళేటువంటిది ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానంగా రామరాజ్యం కావాలి అంటే శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలోనే అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉంది. శ్రీరాముడు రాజ్యాభిషేకము జరిగిన తరువాత అన్న మాట, అహం న దండోస్మి, నన్ను దండించేవారెవరూ లేరు అన్నప్పుడు వశిష్ఠ మహర్షి ధర్మదండాన్ని తీసుకుని శ్రీరాముని నెత్తి మీద ధర్మదండంతో మోదుతూ, ధర్మం దండోసి, నిన్ను కూడా ధర్మం దండిస్తుంది. శ్రీరామ, నువ్వు రావణాసురుడిని ఎందుకు చంపావు? ధర్మం ప్రకారం నడవకుండా అధర్మంలో నడుస్తున్నాడని కదా. నువ్వు వాలిని ఎందుకు చంపావు? ధర్మం కాకుండా అధర్మంలో నడుస్తున్నాడని కదా. నీవైనా రేపు ధర్మాన్ని వీడి అధర్మానికి వెళితే నిన్ను దండించేది ధర్మం ఉంది. భారతదేశం యొక్క ప్రాణము ధర్మము, భారతదేశం యొక్క జీవనాడి ధర్మము.
భారతదేశం యొక్క ధ్యేయ వాక్యము ధర్మము. అలాంటి ధర్మాన్ని ఈ దేశం వదిలిపెట్టేసింది. కాన్స్టిట్యూషన్ లో ధర్మం అనే దానికి విలువ లేదు, ధర్మం అనే దానికి స్థానం లేదు. మన దేశానికి సంబంధించినటువంటి, మనకి ఎలాంటి అలవాటు లేనటువంటి సెక్యులరిజం అనే పదాన్ని, డెమోక్రసీ అనే పదాన్ని తెచ్చి మన నెత్తి మీద రుద్దారు మన యొక్క సంస్కర్తలు, మన దేశ నిర్మాతలు. లక్షల సంవత్సరాల నుంచి, శ్రీరామచంద్రుడి నుంచి 1947 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాజరిక వ్యవస్థని కూలదోశారు, పక్కకి నెట్టేశారు. ఈ భారతదేశంలో ఏ రాజునైనా సరే ప్రజలు కన్న తండ్రిలాగా భావించేవారు. రాజులందరూ ప్రజలని తమ సొంత బిడ్డల్లాగా పరిపాలించేవారు. ఒక వ్యక్తి రాజు కావాలి అంటే 70-80 సంవత్సరాలు అతను యువరాజుగా ఉండాలి. రాజుగా అవడానికి ముందు అతను తన యొక్క ధర్మాన్ని గురించి, ప్రజల గురించి, వాళ్ళ యొక్క వ్యవహారం గురించి, వాళ్ళ యొక్క జీవన శైలి గురించి కూలంకషంగా తెలుసుకున్న తరువాతనే అతను రాజు అవుతాడు. ఈనాటి ఉదాహరణే మీకు చూపిస్తాను. ఇంగ్లాండ్లో రాణి చాలా పెద్ద వయసు అయిపోయేంత వరకు ఆమె కొడుకు ప్రిన్స్గా మాత్రమే మిగిలాడు. 75 సంవత్సరాలు వచ్చినా అతను రాజకుమారుడుగానే ఉన్నాడు తప్పితే రాజు కాలేదు. ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విషయం. 75 సంవత్సరాలు రాజకుమారుడుగా శిక్షణ పొందినటువంటి ఆ ప్రిన్స్ రాణి చనిపోయిన తర్వాతనే రాజు అయ్యాడు, కింగ్ అయ్యాడు. ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్న గొప్పతనం. దీన్ని మర్చిపోయి వేలిముద్రలు వేసే వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులయ్యి, వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయ్యి, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అయ్యి, వాళ్ళు ఈ దేశాన్ని ఏలటం. ధర్మం అంటే తెలియదు, సత్యం అంటే తెలియదు, రామాయణం అంటే తెలియదు, రాముని యొక్క ప్రజా పరిపాలన ఏమిటో తెలియదు. వీరి ద్వారా మన రాజ్యము, మన దేశము రామరాజ్యం పొందుతుంది అంటంలో ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, రామరాజ్యాన్ని స్థాపించటానికి ఒక అద్భుతమైన ప్రయోగం మేము చేస్తున్నాము. వాల్మీకి ఆశ్రమం అని హైదరాబాద్కి చివరలో, షామీర్పేట దగ్గరలో ఒక అద్భుతమైనటువంటి ఒక అడవిని ఎంచుకుని అందులో వాల్మీకి ఆశ్రమం, ఇందులో లవకుశలను తయారు చేయటం, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని తయారు చేయటం, వివేకానందుడి వంటి లాంటి యువకులను తయారు చేయటం, సంస్కృత మాధ్యమంగా మొత్తం గురుకులం అంతా నడుస్తుంది ఇక్కడ. మన ప్రాచీన ఋషులు కనిపెట్టినటువంటి అన్ని విషయాలని వారికి సంస్కృత మాధ్యమంలోనే చెప్పడం జరుగుతుంది, సంస్కృత విద్వాంసులుగా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అడ్మిషన్ కేవలం బ్రాహ్మణులకు అనుకుంటే చాలా పొరపాటు సుమా. అన్ని వర్ణాల వారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, దే కెన్ జాయిన్. మన దేశంలో ఉన్న పౌరులందరూ ఆ విద్యలో చేర్చి మన దేశం యొక్క పూర్వ ప్రతిష్టకి సంబంధించినటువంటి, మన ఋషులు సంపాదించినటువంటి, మన ఋషులు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా, కొలోనియల్ ఇంప్రెషన్ లేకుండా, ఫాల్తూ హిస్టరీ కాకుండా సరి అయినటువంటి చరిత్రని వాళ్ళకి నేర్పాలి. కేవలం చరిత్రనే కాదు, మన దేశం యొక్క మార్షియల్ ఆర్ట్స్, కేరళలో ఉన్నటువంటి కలరి, సిక్కులు తయారు చేసేటువంటి గడక మొదలైనటువంటి హార్స్ రేసింగ్, కత్తి యుద్ధము, కర్ర యుద్ధము, ఇవన్నీ నేర్పి వాళ్ళని వీరులుగా చేయాలి, సంస్కృత మహా విద్వాంసులుగా చేయాలి. ఈనాటి అవసరాలకు తగినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా నేర్పేటువంటి విద్యాలయం ఇక్కడ గురుకులం, వాల్మీకి గురుకులం. వాల్మీకి గురుకులం యొక్క ప్రత్యేకత ఏమంటే 40 సంవత్సరాల పాటు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తాము తమ జీవితంలో నేర్చుకున్నటువంటి అస్త్రాలు, శస్త్రాలు, శక్తి సామర్థ్యాలు, హనుమంతుడి జీవితంలో నేర్చుకున్నటువంటి అన్ని శక్తి సామర్థ్యాలని 12 సంవత్సరాల బాలురికి నేర్పినటువంటి ఘనత వాల్మీకిది. 12 సంవత్సరాల లవకుశులు వీరందరినీ కూడా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని ఆంజనేయుడితో సహా కట్టి పడేసి కూర్చోమన్నారు. ఇంతటి శక్తిశాలుగా నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేసినటువంటి ఘనత వాల్మీకిది.
అలాంటి వాల్మీకి ఆశ్రమంలో మేము ఆ విధమైనటువంటి లవకుశుల్ని తయారు చేయాలనుకుంటున్నాము. మళ్ళీ మన దేశాన్ని రామరాజ్యం వైపుకు తీసుకువెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజము పనికిరాదు అని మా భావన. రాబోయేటువంటి సమాజం వివేకానందుడు లాంటి యువకులు కావాలి, ఛత్రపతి శివాజీ లాంటి వీరులు కావాలి, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తులు కావాలి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మాతృగణం కావాలి మనకి. వాళ్ళని నిర్మాణం చేయటంలో వాల్మీకి ఆశ్రమము పాత్ర వహిస్తుంది అని, రాబోయే తరాలకి రామరాజ్యాన్ని అందించాలని మా ప్రయత్నము. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. చూశారు కదండి, డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు అందించిన ఒక అద్భుతమైన విశ్లేషణ ఇది. ఇది ప్రతి భారతీయుడు అలాగే ప్రతి వారు ధర్మాన్ని ఆచరించాలి, అలాగే ధర్మ మార్గంలో నడవాలి, ధర్మమే నిన్ను నడిపిస్తుందనే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ విశ్లేషణలో. అందుకే వాల్మీకి మహర్షి చెప్పారు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనేది ఈ యొక్క ఎపిసోడ్ యొక్క సారాంశం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.